బిగ్ బ్రేకింగ్! హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో 17 మంది మృత్యువాత. బిల్డింగ్ లో దాదాపు 30 మంది. చనిపోయిన వారిలో 4 చిన్నారులు. గుల్జార్ దగ్గర ఒక భవనంలో చెలరేగిన మంటలు. 11 మృతదేహాలు లభ్యం. మరో 2 పరిస్థితి కూడా విషమం. ఘటన ప్రాంతానికి పొన్నం ప్రభాకర్. మెరుగైన వైద్యం అందివ్వాలని అధికారులను ఆదేశించిన రేవంత్ సర్కార్. ఇక హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటికే ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మరో 4 చిన్నారులు కూడా ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మీర్ చౌక్ ప్రాంతంలో ఆదివారం ఉదయం గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 పరిస్థితి తీవ్ర విషంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆదివారం ఉదయం 6-7 గంటల మధ్య చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ దగ్గర కృష్ణ పెరల్స్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు భవనం అంతటా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో మంటలు ఎగిసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలో ఉన్న వారికి ఊపిరాడడం చాలా కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో 30 మంది వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన సమయంలో వారంతా నిద్రమత్తులో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది. అయితే ఆ భవనంలోని 4 కుటుంబాలున్నాయి. ఒక్కసారిగా ఏసీ కంప్రెసర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అందులోని వారు చెప్తున్నారు. ఇక భవనం ఇరుగ్గా ఉండడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీనికి తోడు పొగ దట్టంగా అలుముకోవడంతో ఇంట్లోని వారు బయటపడేందుకు వీలు లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. తొలుత చార్మినార్ మార్గంలో రాకపోకలను నిలిపివేసి మంటల అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన భవనంలో స్పాట్లో 3 చనిపోయారు. నిద్రలోని వారు కన్ను మూసినట్లు భావిస్తున్నారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. తీవ్ర భయాందోళనకు గురైన వాళ్ళు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. ఈలోగా 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రెస్క్యూ చేసిన కాపాడిన వారిని వెంటనే అంబులెన్స్లోకి తరలించి ఆసుపత్రికి తరలించారు. ఇరుకు మార్గం కావడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. కొందరు స్థానికులు మరో భవనంపై నుంచి ఘటన జరిగిన బిల్డింగ్ గోడ పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. అగ్నిమాపక సిబ్బంది ఇచ్చిన సాయంతో మరికొందరు లోపలికి వెళ్లారు. అప్పటికే జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే చనిపోయిన వారిలో అభిషేక్ మోదీ 30 సంవత్సరాలు, ఆరుషి జైన్ 17 సంవత్సరాలు, హర్జాలి గుప్తా 7 సంవత్సరాలు, శీతబ్ జైన్ 37 సంవత్సరాలు, రాజేంద్ర కుమార్ 67 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మున్నిబాయ్ 72 సంవత్సరాలు, ఇరాజ్ 2 సంవత్సరాలుగా ఉన్నారు. అయితే మరోవైపు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు పొన్నం ప్రభాకర్. అయితే గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.